అరకు మాజీ ఎంపీగా కొత్తపల్లి గీతపై కొందరు కుట్రలు చేసి ఇబ్బందులు పెట్టినా అన్ని ధైర్యంగా ఎదుర్కొని కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. అభం శుభం తెలియని గిరిజనులకు ఒక ఎంపీగా ఎన్నో సేవలు అందించిన కొత్తపల్లి గీత మీద కొందరు అనేక కుట్రల్లో కుతంత్రాలు చేశారు. గతంలో అరకు ఎంపీగా పనిచేసిన కొత్తపల్లి గీత అనేక గిరిజన తాండాలకు ఎవరూ వెళ్లని ప్రాంతాలకు కూడా వెళ్లి వారికి మంచినీరు మౌలిక సదుపాయాల సమస్యల్ని పరిష్కరించిన ఘనత కొత్తపల్లి గీతకు దక్కింది. ఈసారి కూడా ఎంపీగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్న కొత్తపల్లి గీతపై కొన్ని బోగస్ గిరిజన సంఘాలు ఆమె ఎస్టీ సర్టిఫికెట్స్ అనేక ఆరోపణలు అవాస్తవాలని ప్రచారం చేశారు. అంతేకాక కొన్ని కుట్రలు పన్ని ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు కూడా వ్యూహాలు రచించారు. కానీ స్వచ్ఛమైన అమాయకమైన ఆ గిరిజనుల ఆశీస్సులతో వారి అండతో అన్ని సమస్యలను అధిగమించి తిరిగి అరకు పార్లమెంట్ నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు కొత్తపల్లి గీత సిద్ధమవుతున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాను నమ్మిన తన జనం, అమాయకమైన గిరిజనుల కోసం తన ఊపిరి ఉన్నంత వరకు వారి కోసం సేవను అందిస్తానని, నిస్వార్థంగా వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని ఆమె ముందుకు సాగుతున్నారు. అసత్యాల ప్రచారం చేస్తున్న బోగస్ గిరిజన సంఘాలపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తిరిగి కొత్తపల్లి గీత అరకు ఎంపీగా గెలిచి తమకు మరిన్ని సేవలు అందించాలని అరకు పార్లమెంట్ పరిధిలోని గిరిజనులు కోరుకుంటున్నారు. మేము ఎవరైతే ఆయన పేరుని మేము ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు నిలబడినా సరే కమలం గుర్తు చూడగానే అందరూ కూడా ఓటేయాలి. అలాగేనమ్మా, ఓటేస్తారా? గెలిపిస్తారా?